ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. కార్తిక్ స్వాతిని హత్య చేసిన మహేందర్ రెడ్డి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్న పరిస్థితి ఉంది. స్వాతిని ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత మహేందర్ రెడ్డి అనేక సార్లు హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు స్వాతి కుటుంబ సభ్యులైతే చెప్తున్న పరిస్థితి ఉంది. గతంలోనే 4 సార్లు గ్రామంలో పంచాయతీ పెట్టి ఇద్దరిని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో వారిద్దరికి కౌన్సిలింగ్ కూడా చేశారు. అయినప్పటికీ మహేందర్ రెడ్డి తీరు మాత్రం మారలేదు. మహేందర్ రెడ్డి చాలా సందర్భాల్లో కూడా ఆ స్వాతిని ఏ విధంగా వదిలించుకోవాలి అని మొదటి నుంచి ప్రయత్నం చేసినట్లు చెప్తున్నారు. స్వాతి సోదరి శ్వేతను కూడా పలుమార్లు వేధించినట్లు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. శ్వేత మనతో పాటు ఉంది. చెప్పండి అమ్మా, మిమ్మల్ని ఏ విధంగా వేధించాడు? మహేందర్ రెడ్డి ఏ విధంగా ఉండేవాడు? తను మంచోడు కాదు సార్. అయితే అంటే ఇంతకుముందు కూడా చాలామందిని యూజ్ చేసుకుంది సార్. నాకు తెలిసిన కాడికైతే మా అక్కనైతే చాలా టార్చర్ చేసిండు సార్. ఆమెతోని చాలా గొడవపడి చచ్చిపో అని చెప్పేసి తాడు తెచ్చిచ్చిండు సార్. ఊరేసుకో అని చెప్పేసి అన్నాడు. అంటే ఆమె సరే చచ్చిపోమంటున్నావు కదా అని చెప్పేసి ఊరేసుకుందామని ఫ్యాన్కి వేసుకుంది. ఆమె వేసుకున్న మూమెంట్లో చైర్ దగ్గర ఒయిల్ పడ్డాక దాన్ని ఫోటో తీసిండు సార్. దాన్ని అట్లనే ఉంచిండు. మళ్ళీ ఇంకొకసారి కూడా అట్లనే వేసిండు. చచ్చిపో అని చెప్పేసి అన్నప్పుడు మళ్ళీ కూడా అట్లే వేసినప్పుడు ఆమె ఇక నాతో చెప్పేది సార్. ఏమన్నా ప్రతి మాటకి చెప్పేది. అంతకుముందు కూడా మళ్ళీ ఇట్లా ఆయన ఏదో తప్పు చేసినందుకు రోడ్డు పైన మా ఊరికి తోలుకొద్దామని చూసిండు సార్. ఊరికి తీసుకొస్తే నేను రాను, తప్పు చేసినా కదా నీతోనే ఉంటా అని చెప్పేసి అంటే నువ్వు పోకపోతే నేను చచ్చిపోతా అని చెప్పేసి మా అక్కని భయపెట్టించిండు సార్. వచ్చి మా ఇంటి దగ్గర దించేసి వెళ్ళిపోయిండు. ఇక ఆడికి ఊళ్ళో పంచాయతీ పెట్టి పంపించేసిరు. మళ్ళీ దాని తర్వాత ఈడ పెద్ద కేసీఆర్ గుంత ఉంటుంది సార్. అక్కడ పెద్ద తాడు కొనుక్కొచ్చి నువ్వు దుంకు, తర్వాత నేను దుంకుతా అని చెప్పేసి మా అక్కని ఫస్ట్ దూకమన్నాడంట సార్. ఇద్దరం ఒకటేసారి దుంకుదాం అని చెప్పేసి అన్నదంట. అంటే ఎందుకు నువ్వు దుంకినాక నేను దుంకుతా అని చెప్పేసి అన్నాక ఆమె అట్లా వద్దు అని చెప్పేసి మళ్ళీ ఆమెను తీసుకొని రిటర్న్ వెళ్ళిపోయిండు. ఆమెకు అట్లా కూడా చాలాసార్లు చాలా ఇష్యూస్ అయినాయి సార్ వాళ్ళ మధ్యలో. అయితే ఇగో నాతోనైతే షేర్ చేసుకుంటుండే చెప్తుండే అన్నీ. ఇప్పుడు కూడా నేను అంత హింసించి చంపేసిండు సార్. ఆయన ఎట్లా చంపిండు, ఆయన అసలు చంపిండు, పీసుకేసిండు సార్. నువ్వు ముక్కలు నరికే అంత కక్ష ఏముండే మా అక్క పైన నీకు. ఆయనకు మాత్రం ఖచ్చితంగా ఉరి శిక్ష అయితే ఖచ్చితంగా వేయాలి సార్. నిన్ను ఏ విధంగా వేధించేవాడమ్మా? నన్ను ఒకసారి కాలేజ్ దగ్గరికి వచ్చిండు సార్. వచ్చి మీ అక్కకు పిచ్చిలేసింది రా అని చెప్పేసి మా మేడం పర్మిషన్ తీసుకొని నన్ను బయటికి తీసుకొచ్చిండు. అప్పటికి కారు తీసుకొని వచ్చిండు. ఆడ వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి గుర్తుపట్టిన, ఆయన ఫ్రెండ్స్ తెలుసు. అట్లా భయపడి నేనేం చేసినా మా అక్కకు కాల్ చేసి నేను వస్తా అని చెప్పేసి అంటే చెయ్యలేడు. ఈవినింగ్ వచ్చేసరికి మెసేజ్ చేసిండు మీ అక్కకి చెప్పకని చెప్పేసి అన్నాడు. సరే ఏం చేసినా మా అక్కకి చెప్తే నువ్వు మా చెల్లెల దగ్గరికి ఎందుకు పోయినావు అని చెప్పేసి మా అక్క తనని వేధించింది. అయితే ఏం చేస్తావు, పోతా మీ చెల్లెల దగ్గరికి పోయినా బరాబరి పోయినా, ఎందుకు పోయినా నేను నీకు ఎందుకు చెప్పాలని చెప్పి మా అక్కను కొట్టిండంట సార్. సావు అని చెప్పేసి పెట్రోల్ కొనుక్కొచ్చి ఇచ్చిండంట సార్. మా అక్క అప్పుడే ఏమన్నా అయ్యి ఉంటాయి సార్. అన్నిసార్లు అయితే చాలా మస్తు బాధ పెట్టిండు సార్. అట్లా అయితే వేసిండు నాకు తెలిసిన కాడికి. మొత్తమే చూసుకోవచ్చు, మహేందర్ రెడ్డి చాలా కిరాతకంగా వ్యవహరించాడు. స్వాతి సోదరి శ్వేతను వేధించాడు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు గతంలో అనేక సందర్భాల్లో స్వాతిని ఏ విధంగా వదిలించుకోవాలి అన్న ప్రయత్నాలు అయితే చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో క్వారీ దగ్గరికి తీసుకొచ్చి తోసే ప్రయత్నం చేసినట్టు చెప్తున్నారు. అదేవిధంగా మరో 2-3 సందర్భాల్లో కూడా గ్రామంలో పంచాయతీ పెట్టి వారికి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసినా వారిద్దరి మధ్య మాత్రం సయోధ్య కుదరలేదు. దీంతో స్వాతిని గొంతు నులిమి హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా చేసి మూసిలో పడేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. కార్తిక్.